శివుడు ఇతర దేవులలా కనిపించడు. ఎందుకంటే ఆయనను ఒక రూపంలో బంధించలేం. అందుకే శివుణ్ణి లింగంగా మాత్రమే చూపిస్తారు. అది దేవుడి శరీరం కాదు, ఆరంభం ముగింపు లేని ఒక స్థితి. శివుడు రాజు కాదు, పాలకుడు కాదు. ఆయనకు సింహాసనం అవసరం లేదు. ఆయన శ్మశానంలో ఉంటాడు. ఎందుకంటే అక్కడ అహంకారం ఉండదు, హోదా ఉండదు. అందరూ సమానమే. శివుడు విషాన్ని మింగి కూడా దాన్ని తొలగించుకోలేదు. ఎందుకంటే సమస్యలను తొలగించటం కంటే వాటిని నియంత్రించటం గొప్ప శక్తి అని చూపించడానికి. అందుకే విషం ఆయన గొంతులోనే ఉంటుంది. శివుడు అలంకారాలను వదిలేశాడు. ఎందుకంటే బయట అలంకారం కాదు, లోపల స్థిరత్వమే ముఖ్యమని చెప్పడానికి. ఆయన ఆశీర్వాదాలు కూడా నిశ్శబ్దంగానే ఉంటాయి. ఎందుకంటే శివుడు మన జీవితాన్ని బయట మార్చడు, మనల్ని లోపల నుంచి మార్చేస్తాడు. అందుకే శివుడు దేవుడు మాత్రమే కాదు, మనిషి చివరికి చేరుకునే స్థితి. Download ShareChat.